For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భారీ వర్షాలు వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ గతంలో ఎప్పుడూ లేనంత వరదలను చవిచూసింది. భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది. ప్రజలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఇరు రాష్ట్రాల్లో ఈ వరదల కారణంగా దాదాపు 50 మందికి పైగానే చనిపోయారని ప్రభుత్వాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు సినీ తారలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ హీరోలు, ప్రముఖులు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే 1986లో వరదలు వచ్చిన సమయంలోనూ తెలుగు ఇండస్ట్రీ ఇలానే స్పందించింది. అప్పుడు వర్షాలకు గోదావరి నీటి మట్టం పెరిగి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి లోతట్టు, లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీగా వరదలు ముంచెత్తడంతో 250 మందికి పైగానే మరణించారు. సుమారు 1,00,000 మందికి పైగా నిరాశలయ్యారు. రైల్వే ట్రాకులు కొట్టుకుపోయాయంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో సినీ ఇండస్ట్రీ కదలి పెద్ద సంఖ్యలో విరాళాన్ని అందించింది. అప్పట్లో సినీ హీరోలు అందించిన విరాళాల లిస్టును ఒకసారి పరిశీలిద్దాం. సూపర్ స్టార్ కృష్ణ 1,00,000 రూపాయలు, కృష్ణంరాజు 1,05,000, బాలకృష్ణ 2,50,000 రూపాయలు, దాసరి నారాయణరావు 1,00,000 రూపాయలు, రామానాయుడు 50,000 రూపాయలు, మెగాస్టార్ చిరంజీవి 50,000 రూపాయలు, అక్కినేని నాగేశ్వరరావు 25,000 రూపాయలు, అశ్విని దత్ 10,000 రూపాయలు, నాగార్జున విక్రమ్ మూవీ యూనిట్ తరపున 2.5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బాలీవుడ్ హీరోలు జితేంద్ర, రాజేష్ ఖన్నాలు కూడా తమ వంతు సాయంగా చెరో 1,00,000 అందించారు. రజనీకాంత్, కమల్ హాసన్ 50,000 రూపాయలు, నాగేష్ 10,000 రూపాయలు ఇచ్చి తమ మంచి మనసును చాటుకున్నారు. హీరోయిన్లు కూడా తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ చెరో 50,000 రూపాయలు అందించారు. విజయశాంతి, మాధవి, సుజాత 10,000, సిల్క్ స్మిత, జయమాలిని 5,000, సింగర్ సుశీల 10,000, శైలజ 5,000 ఇచ్చారు. ఇప్పుడు కూడా మన సినీ స్టార్స్ తమ వంతు సాయం చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. థ్యాంక్ యూ.